హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. మీరు చూస్తుంది నిఫ్టీ 15 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే చూస్తున్నారు. సో మనం 28 ఫిబ్రవరి మార్కెట్ను ఒకసారి మనం గమనించినట్లయితే మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మనకి వన్ వేలో ఫాల్ మూమెంట్ అయితే చూడటం జరిగింది. లోవర్ హై లోవర్ లో ఫార్మేషన్లో అయితే సో ఫలితంగా 420 పాయింట్స్ నెగిటివ్ మూమెంట్లో అయితే మనకి క్లోజింగ్ అనేది కనిపించింది. సో మార్కెట్ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ 9 మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఐ హోప్ రివర్సల్ వస్తుందని మనం ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈరోజు మార్కెట్ని చూసుకొని సో ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. మనం 22,200ని బేస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 51 లాక్ వరకు మనకి ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే మనకి యాక్టివ్లో ఉన్నాయి. అదేవిధంగా 22,000 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 41 లాక్ వరకు ఓపెన్ కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివ్లో ఉన్నాయి. సో ఈ మధ్యలో మనకి 22,100 అనేది ఒక న్యూట్రల్ లెవెల్ ఫ్రెండ్స్. ఎక్కడ మార్కెట్ అనేది మధ్యలో ఓపెన్ అయినా సరే మనం బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఇచ్చినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మనం వాల్యూమ్ అనేది తప్పకుండా గమనించాలి. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే ఆర్ఎస్సీ అనేది కనీసం మనకి 55 అబవ్ ఉన్నట్లయితే మనకు మంచి బుల్లిష్ మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం ప్రైస్ యాక్షన్ అయితే మనం గమనించుకొని వెళ్ళాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మనం ప్రాపర్గా డ్రా చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఇందులో సక్సెస్ చూసే అవకాశం ఉంది. సో మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే నిఫ్టీ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే సో బ్యాంక్ నిఫ్టీ కూడా 399 పాయింట్స్ నెగిటివ్ మూమెంట్లోనే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ చూడండి ఎలా డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి క్లోజింగ్ అనేది కనిపించింది. సో మధ్యలో నెక్ లైన్ మీరు డ్రా చేసినట్లయితే మనకి 48,500 అనేది మనకి అక్కడ మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఇది ఇక్కడ చూసుకున్నా సరే మనకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మాత్రం ఇక్కడ మార్కెట్ అనేది 49,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కనుక మనం ప్రైస్ యాక్షన్లో చూసుకుంటే చాలు. సో ఓఐ బేస్లో చూసుకున్నా సరే ప్రైస్ యాక్షన్కి ఓఐ బేస్ని మీరు కలిపి చూసారంటే మీకు మంచి ప్రాఫిట్ లభించే అవకాశం ఉంది. సో మంత్లీ బేసిస్లో అంటే మాత్రం ప్రైస్ యాక్షన్ చూసుకొని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నా సరే మనకి మంచి మూమెంట్ చూసే అవకాశం ఉంది. సో మనం ఏదైతే 47,830 నేను అనుకున్నాం కదా, ఇది మనకి టైం ఫ్రేమ్లో అయితే ఇది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ప్రీవియస్లో చాలా వరకు ఇది సపోర్ట్ తీసుకునే ఒక రేంజ్ ఇది. సో ఇది కూడా బ్రేక్ డౌన్ ఇచ్చినా సరే మీకు మంచి మూమెంట్ దొరికే అవకాశం ఉంటుంది. సో వాచ్ చేయండి. ఇవే మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చేంజ్ చేయలేదు. సో మార్కెట్ కూడా ఈ మధ్యలోనే మనకి క్లోజింగ్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ విధంగా డ్రా చేసుకోండి. ఫైనల్లీ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనం ఒక సిరీస్ అయితే ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్స్. ఫుల్ A to Z బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఫ్రీగా ఇందులో నేర్పించే ప్రయత్నం చేస్తాం. సో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్లో ఉండండి.